ఏపీ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్నారు మంత్రి లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కూటమి అన్నాక చిన్న చిన్న విభేదాలు సహజమే అన్న లోకేష్ 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందని, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వాళ్లకే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని అన్నారు. అంటే అలక వల్ల మనం ఎంత నష్టపోతామో మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలిగేదానికి లేదు. ఇది మన పార్టీ, మనం అనుకున్నన్ని జరగపోవచ్చు, కానీ పోరాడాలి. నేను ఇప్పుడు కూడా పోరాడతాను. పెద్దలు తెలుసు పల్లా గారికి, అహర్నిశలు పార్టీలో పోరాడతా, మార్పు తీసుకొచ్చడానికి పోరాడతా. నేను ఏది వదిలిపెట్టాను. అట్లనే మీరు మాట్లాడాలి, 4 గోడల మధ్యలో డిస్కషన్ జరగాలి. బయటికి వెళ్ళినప్పుడు ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదు నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా, ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం.